గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని ఎనభై 89 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 90వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుని, అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి, సమర్థ గురు సాయినాథుడికి నమస్కారం చేసుకుని ప్రారంభం చేద్దాం. సూర్యుడి ద్వారా పుట్టిన బిడ్డని నదిలో వదిలేసింది కుంతి. అప్పుడు అధిరథుడు ఆయన పేరు, ఒక ఆయనకి దొరికాడు ఈ బిడ్డ నదిలో. పుత్రుడిగా స్వీకరించాడు. ఆయన భార్య పేరే రాధాసుతుడు అంటారు కర్ణుడిని. అందుకోసం ఆమె పెంచిందన్నమాట. పేరు పెట్టింది వాళ్లే. ఏం పేరు పెట్టారో ఆయన పేరు వసుసేనుడు, అసలు పేరు, కర్ణుడి పేరు. మన భారతంలో విశేషాలు అని పెట్టుకున్న పేరు దీనికోసమే. ఇవన్నీ విశేషాలు ఎవరికి తెలియదు చాలామంది. వసుసేనుడు ఆయన పేరు. బాగా బలిష్టంగా ఎదుగుతున్నాడు పిల్లవాడు. అస్త్ర విద్యలన్నింటిలో మేటి అయ్యాడు. ఎప్పుడు కూడా సూర్యుడిని ఉపాసిస్తూ ఉండేవాడు. అతను జపం చేస్తూ ఉన్న వేళల్లో ఎవరన్నా బ్రాహ్మణుడు వచ్చి దానం అడిగితే వెంటనే ఇచ్చేసేవాడు, ఏమడిగినా కూడా. అటువంటి మహానుభావుడు ఆయన. మరి వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయుడికి ఈ విధంగా జరిగిందయ్యా అంటూ ఒక కథ కూడా వినిపిస్తున్నాడు. కొంతకాలం తర్వాత సూర్యుడు బ్రాహ్మణ రూపంలో కలలో కనిపించాడు కర్ణుడికి. నీ దగ్గరికి ఇంద్రుడు వస్తాడు నీ కవచ కుండలాలను అపహరించాలని, ఆయనకు మాత్రం నువ్వు ఇవ్వవద్దు అవేం చెప్పాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, ఇంద్రుడు విప్ర రూపంలో వచ్చి అడుగుతాడని చెప్తున్నావు నువ్వు, మరి బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగినప్పుడు నేను ఇవ్వకుండా ఉండలేను. ఎందుకంటే బ్రాహ్మణులు దేవతలకు కూడా పూజనీయులు వాళ్ళు. అందుకోసమే కదా రాజసూయ యాగంలో బ్రాహ్మణుల కాళ్ళు కడిగే పని కృష్ణుడు స్వీకరించాడు. దేవత కదా కృష్ణుడు కదా, ఆ పని అప్పచెప్పారు ఆయనకి. అంటే అన్నిటికన్నా గొప్ప పని అన్నమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. విప్ర రూపంలో వస్తే నేను ఖచ్చితంగా ఇవ్వాల్సింది, నేను కాదనలేను. ఇప్పుడు అన్నాడు, అయితే ఒకవేళ ఇచ్చినా ఆయన నుంచి నువ్వు శక్తి అనే ఆయుధాన్ని అడుగు అని. ఇదంతా వైశంపాయనుడు కదా చెప్తున్నాడు జనమేజయుడికి. కల్లో ఆ విధంగా చెప్పిన తర్వాత ఆయన అంతర్ధానం అయ్యాడు. మేల్కొన్న తర్వాత కలను గురించి ఆలోచిస్తున్నాడు. రానే వచ్చాడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి. ఎవరు? ఇంద్రుడు. కవచకుండలాన్ని అడిగాడు. తన పుట్టుకతోనే తన మీద వచ్చిన కవచకుండలాల్ని లాగేసి, అంటే కోసేసి ఆయనకి ఇచ్చాడు. దేవేంద్రుడు వాటిని స్వీకరించాడు. ఎవ్వరూ కూడా దేవదానవుల్లో కానీ అలానే గంధర్వ ఉరగ రాక్షసుల్లో కానీ ఎవ్వరిలో కూడా ఇటువంటి మహానుభావుడు లేడు అని మనసులో భావించాడు.
వరం కోరుకో అని అడిగాడు. ఎవరు? ఇంద్రుడు. కర్ణుడు అన్నాడు, శత్రు సంహారం చేయగల అంతకుముందే తన తండ్రి కల్లో చెప్పాడు కాబట్టి దివ్య శక్తిని కోరుతున్నాను. శక్తినిచ్చాడు. ఆ తర్వాత ఆయన అన్నాడు, దేవ, దానవ, మనుష్య, గంధర్వ, నాగ, రాక్షసుల్లో నీవు గెలవదలుచుకున్న ఏ ఒక్కడి మీదైనా ఇది పనిచేస్తుంది. అంటే అందరి మీద కాదు, ఏ ఒక్కడినో ఎంచుకోవాలి. నీకు బలమైన శత్రువు ఎవడున్నాడో వాడిని ఎంచుకొని వాడిని సంహరిస్తుంది ఇది. ఇప్పటి నుంచి ఎప్పుడైతే తన సహజ కవచ కుండలాలని కోసి ఇంద్రుడికి దానం ఇచ్చాడో అప్పటి నుంచి ఆయన కర్ణుడు అయ్యాడు. అంతకుముందు వసుషేనుడు ఆయన పేరు. సహజ కవచాన్ని ఒలిచాడు కాబట్టి కర్ణుడుగా పేరు తెచ్చుకున్నాడు ఆయన. రేపు మనం ఇంకో భాగంలో కొనసాగిద్దాం. మరో భాగంలో కథను. కృష్ణార్పణం.